కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. మరి ఉద్యోగాలు ఇవ్వకపోతే ఉద్యోగాలు లేనటువంటి నిరుద్యోగ యువకులకు నెలకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి బాజాప్తా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు అశోక్ నగర్ లైబ్రరీ దగ్గరికి రాహుల్ గాంధీ స్వయంగా రేవంత్ రెడ్డి గారు కలిసిపోయారు. అనేక రకాల హామీలు ఇచ్చారు నిరుద్యోగులకు, ఉద్యోగాల విషయంలో కానీ ఇతరత్ర. ఏ ఒక్కటి కూడా ఈరోజు అమలు చేయలేనటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. గతంలో టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా నిరుద్యోగ యువతకు మోసం చేసిందో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధంగా మోసం చేస్తూ ఉంది. అంతేకాకుండా పెన్షన్స్ కూడా కొత్త పెన్షన్స్ ఇస్తాము, ఉన్న పెన్షన్స్ను 2,000 నుంచి 4,000 డబల్ చేస్తామని చెప్పడం జరిగింది. ఒక్క కొత్త పెన్షన్ ఈరోజు వరకు మంజూరు కాలేదు. ఆ యొక్క వృద్ధాప్య పెన్షన్ కానీ వితంతువుల పెన్షన్ కానీ ఒకటి కూడా ఇంతవరకు 4,000 రూపాయలు చేయలేదు. అదేవిధంగా దివ్యాంగులకు 6,000 రూపాయలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు మేనిఫెస్టోలో. కానీ ఆ యొక్క మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 6,000 కూడా ఎక్కడ కూడా అమలు జరగడం లేదు. చదువుకునేటువంటి విద్యార్థుల కోసం 5 లక్షల విద్యా భరోసా కార్డు అని చెప్పి హామీ ఇచ్చింది. ఏ ఒక్క కార్డు కూడా ఇంతవరకు రిలీజ్ చేయలేదు. దళితులకు 12 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇస్తామని చెప్పారు. ఒక్క కుటుంబానికి కూడా ఈరోజు వరకు మరి ఆర్థిక సహాయం అందలేదు. బీసీల సంక్షేమం కోసం 1,00,000 కోట్లు అని చెప్పి ప్రకటించారు బీసీ డిక్లరేషన్లో. ఇంతవరకు దానికి శ్రీకారం చుట్టలేదు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేక రకాల హామీలు. ఇంకా నేను గ్రామీణ ప్రాంతాల విషయాలు చెప్పడం లేదు, హైదరాబాదు జూబ్లీహిల్స్కి సంబంధించిన విషయాలే చెప్తా ఉన్నాను. ఏ ఒక్కటి కూడా అమలు కాలనటువంటి పరిస్థితి. మొన్న ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, జూబ్లీహిల్స్లో ఓటు వేయకపోతే సన్న బియ్యం అయిపోతాయి అన్నాడు, ఫ్రీ బస్ అయిపోతుంది అన్నాడు. సన్న బియ్యం ఆయన స్కీమ్ ఒకటే కాదు, సన్న బియ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా మరి సింహభాగం ప్రతి కేజీకి కేంద్ర ప్రభుత్వం 42 రూపాయలు ఇస్తే సన్న బియ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేది 15 రూపాయలని మనం చేస్తాను. కేంద్ర ప్రభుత్వం 42 రూపాయలు బియ్యానికి ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఓన్లీ 15 రూపీస్. ఏ రకంగా దీన్ని ఆపుతారో ముఖ్యమంత్రి గారు చెప్పాలి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి స్కీము 83 కోట్ల మంది ప్రజలకు గత 5 సంవత్సరాలుగా కరోనా తర్వాత, కరోనా అప్పుడు ప్రారంభించినటువంటి పథకం ఇంకా మోడీ గారు కొనసాగిస్తూ ఉన్నారు. ఈ దేశంలో అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి, అన్ని ప్రాంతాల వారికి, అన్ని భాషల వారికి కూడా ఏ రకమైనటువంటి తారతమ్యం లేకుండా, భేదాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలకు అందిస్తున్నటువంటి పథకం ఇది. ప్రపంచంలోనే ది బిగ్గెస్ట్ ఫీ ఫుడ్ గ్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ ఇది. ఇంత పెద్ద స్కీము ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. అది తెలంగాణలో జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలవకపోతే ఎట్లా రేవంత్ రెడ్డి ఆపుతాడో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా నేను ముందు చెప్పినట్టు ఈ యొక్క ఫుడ్ గ్రెయిన్ స్కీమ్ కిందనే ప్రతి కుటుంబానికి మరి చాలా పెద్ద ఎత్తున లబ్ధి చేకూరుతుంది. ప్రతి నెల ప్రతి పేదవాడికి 208 రూపాయలు ఈ యొక్క బియ్యం కింద లబ్ధి చేస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున 208 రూపాయలు ప్రతి నెల ప్రతి వ్యక్తికి వస్తుంది బియ్యం ద్వారా. మరి